నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కాలసర్పదోషంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలేంటో, జాతక చక్రంలో ఉన్న కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషం అంటారు. అయితే ఈ గ్రహాలన్నీ కూడా రాహువు నుంచి మొదలై కేతువుతో అంతమైనట్లయితే దాన్ని సవ్యకాల సర్పదోషము అనే పేరుతో పిలుస్తారు. అలా కాకుండా ఈ గ్రహాలన్నీ కూడా కేతువు నుంచి ప్రారంభించి రాహువుతో అంతమైనట్లయితే దాన్ని అపసవ్య కాల సర్పదోషము అనే పేరుతో పిలుస్తారు. అపసవ్య కాల సర్పదోషము ఎటువంటి ఇబ్బందులు కలిగించదని జ్యోతిష శాస్త్రం వివరించింది. అనగా రాహువుతో మొదలై కేతువుతో అంతమవుతూ ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉండటం వల్ల కలిగే సవ్య కాల సర్పదోషం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం మనకు వివరిస్తోంది. అలాగే కాలసర్పదోషం ఉన్నప్పుడు రాహువుతో కానీ కేతువుతో కానీ ఏ ఒక్క గ్రహము కూడా కలిసి ఉండకూడదు. అలా కలిసి ఉన్నట్లయితే కాలసర్పదోషం పనిచేయదని కూడా జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. రాహుకేతువుల మధ్యలో మాత్రమే మిగిలిన గ్రహాలు ఉండాలి. రాహువుతో కానీ కేతువుతో కానీ ఏదైనా గ్రహాలు కలిసి ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే చంద్రుడితో మాత్రం రాహుకేతువుల్లో ఎవరు కలిసి ఉన్నా కూడా కాలసర్పదోషం పనిచేస్తుంది. కాలసర్పదోషం పనిచేయాలంటే ఒక్క చంద్రుడితో మాత్రమే రాహుకేతువులు కలిసి ఉండాలని జ్యోతిష శాస్త్రరీత్యా వివరించడం జరిగింది. కాలసర్పదోషం ఎవరి జాతక చక్రంలో అయినా సరే ఉన్నప్పుడు రాహువు వాళ్ళ జాతక చక్రంలో విశాఖ నక్షత్రంలో ఉన్నట్లయితే ఆ కాలసర్పదోషం ఎటువంటి ఇబ్బందులు కలిగించదని కూడా జ్యోతిష శాస్త్రం వివరిస్తోంది. అలాగే మనకి జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో లగ్నం నుంచి సవ్య దిశలో వస్తున్నప్పుడు 1, 4, 7, 10 స్థానాలను కేంద్ర స్థానాలు అంటారు. ఈ కేంద్ర స్థానాలలో రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే అటువంటి కాలసర్పదోషం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. అయితే జాతక చక్రంలో మనకున్నటువంటి 12 స్థానాలలో 5, 9 స్థానాలను త్రికోణ స్థానాలు అంటారు. ఈ త్రికోణ స్థానాలలో 5, 9 స్థానాలలో రాహుకేతువులు ఉన్నప్పుడు కాలసర్పదోషం జాతక చక్రంలో ఉన్నప్పటికీ విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో 3, 11 స్థానాలను ఉపచయములు అనే పేరుతో పిలుస్తారు. ఈ 3, 11 స్థానాలు అంటే ఉపచయములలో కనుక రాహువు కానీ కేతువు కానీ ఉండి కాలసర్పదోషం ఏర్పడితే కాలసర్పదోషం ఉన్నప్పటికీ అది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సవ్య కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జమ్మి చెట్టు ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం నాడు ప్రారంభించి వరుసగా 43 రోజుల పాటు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రతిరోజు జమ్మి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణలు చేయండి. ఇది కాలసర్పదోష నివారణకు అద్భుతమైనటువంటి పరిహార మార్గంగా శాస్త్రాలలో వివరించడం జరిగింది. అలాగే వరుసగా 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ లేదా దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు కానీ వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ లేదా పుట్ట చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్న 12 స్థానాలలో లగ్నము 2, 4, 5, 7, 8, 12 స్థానాల్లో ఎక్కడైనా సరే రాహుకేతువులు ఉంటే దాన్ని నాగదోషంగా జ్యోతిష శాస్త్రం వివరించింది. ఈ విధమైనటువంటి నాగదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం రోజు రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయ దొప్పలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య అష్టకాన్ని దేవాలయంలో చదువుకోవటం ద్వారా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో సకల కార్యసిద్ధికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అనుకూలంబుగా అర్ధికోటులకు ఇష్టార్థంబులీడేర్చు నిర్ధనుడే నెన్నెరదాత ఎట్లనిన
పాంధశ్రేణికిన్ గ్రీష్మవేళను లీలంతగ తీర్పదే చలమ నీళ్ళన్ వాహినుల్ సాలడిందిన కాలంబుననైన నిర్మలగతిన్ దేవా జగన్నాయక. ఓ జగన్నాయక, అనుకూలంబుగా అర్ధికోటులకు ఇష్టార్థంబులీడేర్చు నిర్ధనుడే నెన్నెరదాత. తన దగ్గరకు వచ్చినటువంటి వారి అవసరాలు గమనించి వారికి అన్నము, వస్త్రము, పానీయము, ఒక పుస్తకము, ఒక దుప్పటు, తనకు శక్తి ఉన్నంత మేరకు ఎవరైతే దానం చేస్తారో వారే మహాదాతలు. సామాన్యుడుగా ఉంటూ కూడా తనకు ఉన్నంతలో ఎవరికో ఒకరికి పెట్టే గుణం ఉన్నవాడే గొప్ప దాత. అది ఎట్లాగంటే, బాంధశ్రేణికిన్ గ్రీష్మవేళను లీలంతగ తీర్పదే చలమనీళ్ళన్. బాటసారులు ఈ ఊరి నుండి మరి ఒక ఊరికి వెడుతూ దారిలో నీరు దొరకక వేసవి కాలంలో పైన ఎండ మండిపోతుంటుంది, వడగాడ్పులు విసురుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఎక్కడా ఇళ్ళు కూడా ఉండవు, ఊరికి మధ్యన ఇళ్ళుండవు, చెట్లుండవు. అటువంటి పరిస్థితిలో ఎక్కడో ఒక ఎండిపోయినటువంటి నది ఉంటుంది. ఆ నది దగ్గర వీళ్ళు చలమ తవ్వుతారు. చలమంటే చిన్న గొయ్యి, చేతులతో ఆ ఇసుక తీసేస్తే దాంట్లోంచి నీరు ఊరుతుంది. ఆ ఊరినటువంటి నీరు నిమిషాలలోనే తేటగా మారుతుంది. ఆ తేటగా మారినటువంటి నీరుని దోసిలితో తీసుకుని వారు దాహం తీర్చుకుంటారు. కనుక ఎండ భయంకరంగా ఉన్నప్పుడు నది ప్రవహించకపోయినా, బావి లేకపోయినా, మనుష్యులెవరూ ఉండి వచ్చి ఆ దాహం తీర్చేందుకు నీరు ఇవ్వకపోయినా కూడా చిన్న చలమే వారి దప్పిక తీర్చి వారికి శక్తినిస్తున్నది. ఇక్కడ మహానది కాకపోయినప్పటికీ చలమే మహాదాత. కనుక అనుకూలంబుగా అర్ధికోటులకు 10 మంది కనుక వెళ్ళినట్లయితే బాటసారులు, ఈ 10 మంది ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఎండిపోయినటువంటి ఆ నది ఉన్న చోటే అంతా తడిగా ఉంటుంది ఇసుక. అక్కడ ఆ తడిగా ఉన్నటువంటి ఇసుకని ఎవరూ తీసుకుని తాగలేరు. ఆ తడి ఇసుకని దోసిళ్లతో తీసి పక్కన పెట్టినప్పుడు ఆ నీరు లోపల నుంచి నెమ్మదిగా ఊరుతుంది. ఈ ఊరినటువంటి నీరుని తాగొచ్చు. లేదా పెద్ద చలమ ఎవరన్నా తవ్వితే వీరు దాహం తీర్చుకున్న తరువాత కూడా దాంట్లో మళ్ళీ నీరు ఊరుతుంది. దాంట్లో మరి ఒకరు నీరు దాహం తీర్చుకుంటారు. అలా ఈ చలమే మహానది అయి మహాదాతగా మన్ని ఆదుకుంటున్నది. కనుక గొప్ప ధనవంతుడు ఆదుకోపోయినా కూడా సామాన్యుడైనా సరే అవసరంలో ఉన్నవాడికి తగిన సహాయం చేసినట్లయితే గొప్ప దాతగా నిలబడతాడు అని తెలియజేస్తూ అద్భుతమైన ఉదాహరణలతో భక్తి తత్పరతతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ వరాహగిరి కొండ్రాజామాత్యుల వారి జగన్నాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ జగన్నాయకాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఫాల్గుణ శుద్ధ విదియ. తప్పనిసరిగా రాత్రి సమయంలో చంద్రుని దర్శించుకోవాలి. ఈ రోజున ఎవరైతే చంద్రుని చూచి ఇష్టదైవమైనటువంటి ప్రార్థన అనంతరం అరచేతిలో ధనం ఉంచుకొని కళ్ళకు ఆ విధంగా అద్దుకుంటే వారు చేసేటువంటి వ్యాపారం చాలా బాగా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఇది ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి సత్ఫలితాన్ని సాధించుకోవడంలో తప్పులేదు కదా. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఇలాంటి చిన్ని విషయాలు మన జీవితానికి రాచబాటను ఏర్పరచడానికి ఏర్పరిచినవే. అందుచేత ఈరోజు చేయవలసింది ఏమిటి? ఫాల్గుణ శుద్ధ విదియ నాడు చంద్రదర్శనం చేసుకొని మనకి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసి చంద్రుడికి నమస్కారం చేసుకొని అరచేతిలో ధనాన్ని ఉంచుకొని
కళ్ళకి అద్దుకోవాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే వారు చేసేటువంటి వ్యాపారాదులు విశిష్టంగా అభివృద్ధి చెందుతాయి సుమా అని చెప్పేసి శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యం ఇది. ఎందుచేత ఇట్లా? దీని వెనకాల పరమార్థం ఏమిటి అంటే మనక్కారకుడు చంద్రుడు. చంద్రుడు మనక్కారకుడైనప్పుడు మనసంతా కూడాను పరిపూర్ణమైనటువంటి భావనాపరంతో ఉండాలి. చంద్రుడికి సంబంధించినటువంటి ఆ మానసిక ఆనందం ఇక్కడ అరచేతిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ అరచేతిలో లక్ష్మీదేవి యొక్క స్వరూపంలో ధనాన్ని ఉంచుకొని నమస్కారం చేస్తున్నాం అంటే లక్ష్మీ కటాక్ష సిద్ధికి మనక్కారక సిద్ధి సహకరిస్తుంది. అంటే చక్కటి ఆలోచన పరంపరని ఇచ్చేవాడు చంద్రుడే. అంతేకాకుండా మానసికమైనటువంటి ఆనందాన్ని ప్రసరింపజేసేటువంటి ఆ చంద్రశేఖరాష్టకం ఈరోజు పఠించటం చాలా మంచిది. చంద్రశేఖర 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 పాకిమామంటూ ప్రతినిత్యం కూడాను ఈ చంద్రశేఖరాష్టకం ఏ ఇంట్లో అయితే ఎవరైతే నిత్యం కూడా పారాయణ చేస్తారో ఆ చంద్రశేఖరుడు మనసు నిండా కూడాను ఆనందాన్నే ప్రసరింపజేస్తాడు. ఎటువంటి కోపతాపాలు లేకుండా జీవితం హాయిగా సాగిపోయేటట్టు చేస్తాడు. ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసరింపజేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, శుక్లపక్షం మంగళవారం, సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 6:18. తిథి విధియ సాయంకాలం 5:17 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:42 వరకు. వర్జం మధ్యాహ్నం 3:02 నుంచి 4:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:45 వరకు. మరల రాత్రి 11:14 నుంచి 12:03 వరకు. అమృతకాలం రాత్రి 12:08 నుంచి 1:40 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం మంగళవారం చంద్రదర్శనం. మంగళవారం ప్రయుక్తంగా అప్పులు తీరడం కోసం, విజయాలు సిద్ధించడం కోసం వివిధ దేవతారాధనలు బాగా ఉపకరిస్తాయి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే విజయాలు, నృసింహ స్తోత్రం, గణేశ స్తోత్రం, అంగారక స్తోత్రం చెప్పించుకుంటే అప్పులు తీరడం మొదలైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. చంద్రదర్శనం సందర్భంగా చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడిని దర్శించి నమస్కరించుకుని భుజం మీద కండువా లేకపోతే ఒక కండువా వేసుకుని దాని నుంచి ఒక దారం తీసి చంద్రునికో నూలు పోగు అనే భావనతో ఆ చంద్రునికి సమర్పించడం, చంద్రుడిని పూజించడం, బియ్యం దానం చేయడం ఇత్యాదికముల ద్వారా చంద్రానుగ్రహంతో గోచారంలో కానీ జాతకంలో కానీ చంద్రదోషాలు పోవడంతో పాటు చక్కని వివేకం కలిగి వ్యక్తి సరి అయిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఆనందాత్మకుడుగా ఉండగలుగుతాడు. నేటి ఆణిమత్యాలు.
10 మందికి తెలిసేలా చేసే ఘనకార్యాన్ని ఎవరికీ తెలియకుండా చేయగలగడమే నిజమైన ధీరత్వం. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. ఆ అమరేశ్వర క్షేత్రంలోనే సాక్షాత్ అమరనాథుని అమరేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని ఆ నర్మదా నదీ తీరంలో స్నానం చేసి శివారాధన చేసినటువంటి ధన్యుడు. అక్కడ తపస్సు చేశాడు పుష్పదంతుడు. అది కూడా తెలుసుకోవాల్సింది. పుష్పదంతుడు తపస్సు చేసిన చోట. అందుకే కొన్ని వేల ఏళ్ల క్రితం, సుమారు 1053 సంవత్సరాల క్రితం అక్కడ ఒక శిలాశాసనం లిఖించబడింది, శిలాఫలకం. అక్కడున్న ఆలయంలో, ఓంకారేశ్వర ఆలయంలో ఆ శిలాఫలకం మీద మొత్తం మహిమ్న స్తోత్రం ఉంది. మొత్తం 31 శ్లోకాల మహిమ్న స్తోత్రం. దాని వయస్సే 1000 ఏళ్ల పైన అని చారిత్రక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటే ఈ స్తోత్రం ఎప్పుడుదో ఆలోచించారు. ఈ 1000 ఏళ్లకు పైన క్షేమేంద్రుడు మొదలైనటువంటి కాశ్మీర శైవ సిద్ధాంతం తెలిసినటువంటి వారు, అదేవిధంగా ఆలంకారికులు, వాళ్ళు ఇందులో ఉన్న విషయాలు ఉటంకించారండి. ఇక్కడ ఆశ్చర్యం. మరి శంకర భగవత్పాల్ వారు అంటేనే ఇంకా పూర్వీకులు అయ్యారు. ఆయన కంటే పూర్వీకులైన ఆలంకారికులు కూడా దీని గురించి ఉటంకించారు ఇక్కడ. అంటే ఇప్పుడు చారిత్రక లెక్క పెడుతున్న ప్రకారం చూస్తే సుమారు 2500 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి అద్భుతమైన స్తోత్రము శివమహిమ్నస్తము అప్పటిది. ఇంక చెప్పడానికి ఉన్నది ఇక్కడ. ఇది కాల నిర్ణయం. అయితే పుష్పదంతుడికి సంబంధించినటువంటి కథ మనకి అనేక గ్రంథాల్లో కనబడుతోంది. ఇక్కడ చారిత్రకంగా పుష్పదంతుడు గంధర్వుడి కథ పురాణాల్లో కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆ పుష్పదంతుడు ఈ పుష్పదంతుడు ఒకడేనా అని పెద్ద రీసెర్చ్. ఎందుకంటే ఒక గ్రంథం పట్టుకున్నప్పుడు మనకు కృతజ్ఞత ఉండాలి. ఎవరు రచించారో ఒక్కసారి తలంచుకోవాలండి. ఎందుకంటే మన పూర్వీకులు చాలా మంది పుస్తకాలు ఎవరు రాశారో తెలియదు. ఉదాహరణకు మీరందరూ శుక్లాంబరధరం విష్ణు అభిధాన పద్మార్గం చదువుతున్నారు. ఎవరు రాశారు తెలుసా? మన సంస్కృతిలో పూర్వ ఋషులకి ఇన్ని గ్రంథాలు రాశారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకోలేదండి. అది ఆశ్చర్యం. ఎందుకంటే భగవత్ తాదాత్మ్యంతో రచించారు వాళ్ళు. వాళ్ళ నామరూప అభిమానాలు విడిచిపెట్టారు. వాళ్ళ యొక్క సంస్కారం అర్థం కావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ అర్థం కాదు ఎవరికి. గుర్తుపెట్టుకోండి, అటువంటి సంస్కారం వాళ్ళది. వాళ్ళ నామరూప అభిమానం కూడా భగవంతుడికి అర్పణ చేస్తారు. ఇది మాది కాదు, ఆయన పలికించాడు, ఇది ఆయన రూపం అన్నారు. అంతే ఇక్కడ. అందుకే వాళ్ళు రచించిన స్తోత్రాలు మనం చదివితే మనకి మహిమ కలుగుతుందంటే వాళ్ళు అలాంటి సమాధి స్థితిలో రచించారు. అలాంటి మహిమనస్తవం యొక్క వైభవాన్ని ఎప్పటికైనా చెప్తాం. ఇక్కడ పుష్పదంతుడు ఎవరు అనే దాని మీద కూడా పెద్ద రీసెర్చ్ చేశారు. ఎందుకంటే గంధర్వుడే రచించాడా, కానీ ఆ గొప్ప కవి ఎవరు అంటే అద్భుతమైన పరిశోధన చేసి ఒక మహాపురుషుడు, ఒక సిద్ధ పురుషుడు మన మధ్య మసలి కొన్ని సంవత్సరాల క్రితమే సిద్ధి పొందిన మహాత్ముడు ఆయన ఉన్నాడు. ఆయన కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కృపాపాత్రుడు. వారి అనుగ్రహ వీక్షణంతో అద్భుతమైనటువంటి గ్రంథాలు ఎన్నో రచించారు. ఏ గ్రంథమైనా ఆయన గాని భాష్యం రచిస్తే మరి చూసుకోక్కర్లేదు, అంత ప్రామాణిక భాష్యం రచిస్తాడు. అందుకు దర్శనం అలాంటి మహాత్ముడు శ్రీ పాతూరి సీతారామాంజనేయులు వారు మహాత్ముడు. ఆయన అనేక పరిశోధనలు చేసి అనేక విషయాలు తేల్చి చెప్పారు. ఇటీవల కాలంలో ఈ కళ్ళతో చూసినటువంటి ఒక జీవన్ముక్తుడు ఎవరైనా ఉన్నారు నాకు అంటే ఆయనే. అలాంటి జీవన్ముక్తుడు మహానుభావుడు, మహాశైవిద్యోపాసకుడు, సిద్ధపురుషుడు. ఆయన దీనికి భాష్యం రచించి రీసెర్చ్ చేసి పెట్టాడు. ఆయన పుష్పదంతుడు ఎవరయ్యా అంటే వ్యాకరణ శాస్త్రంలో ప్రసిద్ధి చెందినటువంటి వరరుచి అనబడేటువంటి వైయాకరణి. ఆయన ఒకడు ఉన్నాడని తెలుసా చాలా మందికి. అంతేకాదు 1963లో విలియం నార్మ్ బ్రౌన్ అనేటువంటి మహానుభావుడు మన మహిమ్న స్తోత్రం మీద అద్భుతమైన రచన చేశాడు. ఆయన తెలుసా? ఆయన ఇప్పుడు ఆలోచించాడు ఇక్కడ. ఆయన దాని మీద ఒక రచన చేశాడు, సౌందర్య లహరి మీద ఒక రీసెర్చ్ పుస్తకం రాశాడు. అద్భుతం. ఈ రెండింటి మీద రచించాడు. అంతేకాదు తర్వాత వాళ్ళు అనేక మంది సౌందర్య లహరి గ్రంథాలు రచించిన వారు ఉన్నారు. అలాగా గురువుల దగ్గర అలా నేర్చుకున్నాం కనుక మాకున్న అనుభవాన్ని కూడా చెప్పుకుంటాం. మొట్టమొదటిగా చదివేటప్పుడు నమ పాణిని కాచాయన పతంజలిభ్యో మునిభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ అనుకోవాలి. ఇక్కడ అంటే ఎవరెవరికి నమస్కారం చేస్తున్నారు శబ్దశాస్త్రం చేయడం ముందు? పాణిని, కాచాయన, పతంజలి ముగ్గురు. వీరు ముగ్గురికి నమస్కరించి తర్వాత వెళ్తారు. ఎందుకంటే ఈ ముగ్గురికి శివుడికి సంబంధం ఉన్నది. పరమేశ్వరుడు డమరుకం మోగించినప్పుడు అందులోంచి శబ్దరాశి ఉత్పన్నమైంది. ఆ శబ్దరాశి క్రమంగా
వేదముల యందు భాషిస్తున్నది అదే. దాన్ని తెలుసుకుని వ్యాకరణ విద్యను రచించిన వాళ్ళలో ప్రధానమైనవాడు పాణిని. ఆ పాణిని రచించిన అష్టాధ్యాయికి భాష్యం రచించి వార్తికం రచించిన వాడు వరరుచి. ఈయనకే మరొక పేరు కాత్యాయన మహర్షి. కాత్యాయన మహర్షి అన్న వరరుచి అన్న ఒకరే. వారు పాణిని యొక్క అష్టాధ్యాయికి వార్తికం రచించాడు. అంటే ఈయన ఎటువంటి గొప్పవాడో తెలుసుకోండి. రచించిన వాడు కాత్యాయనుడు అంటే వ్యాకరణ శాస్త్రంలో దిట్ట, వేదంలో దిట్ట, అంత మహానుభావుడు. ఆయన ఈ వార్తికములు రచించాడు పాణిని అష్టాధ్యాయి. ఆయన రచించినదే మహిమ్నస్తవము. వరరుచే పుష్పదంతుడు. ఇది తెలుసుకోవాలి. పుష్పదంతుడు అంటే వరరుచి. ఆయన పేర్లు ఈ స్తోత్రం నిక్షిప్తం చేసేట వరరుచి. దీన్ని చిత్రకవిత్వం అంటారు. తన పేరుని లోపల పెడతారు. అందులో తెలివినోడు బయటికి రాగాలి. వరద చరణయో వాక్య పుష్పోపహారం. అక్కడ వరరుచి పేరు నిక్షిప్తమైంది. ఇలాంటి అనేక రహస్యాలు మనకు కనబడతాయి. కానీ కాత్యాయన వరరుచియే పుష్పదంతుడు. ఆయన రచించిందే శివమహిమ్నస్తవము అని రీసెర్చ్ చేసి పెద్దలు తేల్చారు. ఆ రీసెర్చ్ నేను చెప్పక్కర్లేదు, అలాగే తేలిపోయిందిగా. నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు కథ వస్తుంది. మరి గంధర్వుడికి ఏమి సంబంధం ఏంటి? అయితే అది అబద్ధం అన్నమాట, అంటే తప్పు అన్నమాట. ఇక్కడే సమన్వయం చేసుకోవాలి జాగ్రత్తగా. ఇది మనకి గుణాఢ్యుడు అనే ఆయన ఒక అద్భుతమైన గ్రంథం రచించాడు. చాలా మందికి తెలిసి ఉంటుంది. అది బృహత్కథా మంజరి. ఆ గుణాఢ్యుడు ప్రాకృత భాషలో రచించింది పోయింది. తర్వాత దాని ఎవరు సంస్కృతంలో రచించారో దొరుకుతుంది మనకి ఇక్కడ. అందులో పుష్పదంతుడి కథ కూడా ఉన్నది. పురాణాల్లో కూడా పుష్పదంతుడి కథ ఉన్నది. వీటన్నిటిని అన్వయించి జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మహిమ్నస్తవంలోని చివరికి భ్రష్ట ఏ వాస్య రోషాత్ అనే మాట వస్తుంది ఇక్కడ. అంటే శివుడి కోపం వల్ల భ్రష్టుడైన పుష్పదంతుడు తిరిగి అనుగ్రహం పొందడానికి స్తోత్రాన్ని చేశాడు. శివుడికి ఆగ్రహం ఎందుకు కలుగుతుంది? ఆయన కోపిష్ట ఏంటండి? ధర్మం తప్పితే భగవంతుడికి ఆగ్రహం వస్తుంది అంతే. ఇక్కడ నిప్పులో చేయి పెట్టాం. నిప్పు కోపంతో మనకు కాల్చుతుందా చెప్పండి? నిప్పు కోపం ఉందా? లేదు. నిన్నెవడు చేయి పెట్టుకున్నాడు? నిప్పు అవసరమే, కానీ చేయి పెట్ట కూడా వాడుకో. అది నియమం దానికి. ఇక్కడ నిప్పులో చేయి పెట్టాను, నిప్పు కాల్ చేసింది, కానీ అగ్ని దేవుడు ఎలా అవుతాడండి? అగ్ని దేవుడే. నువ్వు దీపంలో పెట్టుకున్నా, పొయ్యిలో పెట్టుకున్నా, కొంపలో పెట్టుకో పర్వాలేదు, కొంప మీద పెట్టుకోవాలి. నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి దాన్ని. అలాగే భగవంతుడు కూడా ధర్మం తప్పితే శిక్షిస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. అదే భ్రష్టయేవాస్య రోష. సరిగ్గా శాస్త్రం ఇదే మాట చెప్తుంది. శృతి స్మృతి మమైవాజ్ఞ. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు నా ఆజ్ఞలు. ఎవరు దాన్ని అతిక్రమిస్తారో వారు శిక్షార్హులు. ఇది పరమేశ్వరుడు చెప్పింది. ఇదే నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని మనం చదువుతున్నాం ఇక్కడ. అలాగా పరమేశ్వరుడు నేను ధర్మం తప్పడం చేత ఆగ్రహించాడు. ఏమిటి ధర్మం తప్పాను? నిర్మాల్యం దాటాను, ఆ దోషం చేశాను. అంతేకాదు ఒక ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది. శివపార్వతులు ఏకాంతంలో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ గణముల్లో ఉన్న నేను మర్యాదను అతిక్రమించి వాడు ఏకాంత భంగం చేసి వినాలని ప్రయత్నించాను. అదే పెద్దవాళ్ళు కానీ దంపతులు కానీ ఏకాంతంలో మాట్లాడుతూ ఉంటే అనుమతి లేకుండా ప్రవేశించరాదు. ఇవన్నీ భారతీయ సంస్కృతి నియమాలు. ఎన్ని సంస్కారాలు, నియమాలు. కైలాసంలో ప్రమదగణాల్లో ఒకటిగా ఉండే భాగ్యం లభించింది. ఏ పుణ్యం వల్లనో ఇదిగాడికి. అలాంటిది అతడు ఉన్నవాడు ఊరుకోకుండా చనువిస్తే ఎక్కడ దాకా వెళ్ళారు అన్నట్లుగా అక్కడ వాడు ఏకాంతంలో మాట్లాడుతూనే వెళ్ళాడు. అది చూసి వెంటనే పరమేశ్వరుడు చెప్పించాడు, నువ్వు భూమి మీద పడతావు పోవని. అది కథ ఇక్కడ వివరిస్తున్నారు. ఆ పడినటువంటి వాడు వరరుచి అయ్యాడు. అయితే ఇప్పుడు మనకి గంధర్వుడు అనేది కరెక్టా, వరరుచి అనేది నిజమా, లేక కైలాసం నుంచి పడిపోయిన వాడు నిజమా? ఇప్పుడు మనం అన్వయించుకుంటూ వెళ్ళాలి. పుష్పదంతుడనే గంధర్వుడి కథని మనకి విశేషంగా బృహత్కథలు చెప్తున్నారు. పురాణాల్లో కూడా కనబడుతుంది. వీటిని జాగ్రత్తగా చూడండి. ఋషులు ఏది ఇచ్చినా అబద్ధమే పడండి. మనం అన్వయించుకోవడంలో కొంచెం పొరపాటు ఉంటుంది ఇక్కడ. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించి కొడుకు సంతోషించాలనడం అది తండ్రితనం. అంటే నీ కొడుక్క లక్షణాలు ఉన్నాయా? తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజైతే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి? నాగరాజస్య మూర్ధని, ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలనుంది, తొందరగా చెయ్యి అన్నాడు. పొంగిపోయాడు. ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు.
కొడుకుని పిలిచాడు. రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించాడు. ఎంత ఆనందం! ఆ కొడుకుని చూసుకుంటే తన ప్రతిరూపాన్ని చూసుకున్నట్టు మురిసిపోతాడు తండ్రి. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాల వయస్సు వచ్చి వృద్ధుడైపోయి ఒళ్ళు ముడతలు పడి ఆసనం మీద కూర్చుని సుమంత్రుణ్ణి పంపించాడు రాముణ్ణి పిల్లని. రథంలో వచ్చాడు. వస్తూనే తండ్రి గారిని అంత దూరంలో చూసి 2 చేతులు కైమోడ్చి గబగబా వచ్చి ప్రవర చెప్పి, రాఘవవర్మణహంభో అభివాదయే, రామచంద్రమూర్తిని నమస్కరిస్తున్నాను అని నమస్కరించి నించున్నాడు. నాన్నగారు ఏమీ ఆజ్ఞ అని చెప్పలేదు దశరథుడు. అలా చూస్తున్నాడు కొడుకు వంక. ఏమిటి నాన్నగారు అంత సంతోషంగా అలా చూసుకుంటున్నారు పిచ్చి అయినా అని చూస్తున్నాడు రాముడు. దశరథుడికి మనసులో అనిపించిందిట, అలంకృత్వమివాత్మానం, అది ఆదర్శ తల సంస్థిత. అద్దం ముందు నిలబడి తను విభూతి రేఖలు పెట్టుకుని తను బొట్టు పెట్టుకుని నిలువుటద్దం ముందు నించుని, ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా, బొట్టు బాగా పెట్టుకున్నానా అని తనని చూసుకుని తాను బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో, అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి. ఎంత మురిసిపోయాడోట ఆ రాముణ్ణి చూసుకుని. అది తండ్రి హృదయం అంటే. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, పుత్రాది చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోవడమే మహావిద్వాంసుడికి గొప్ప సత్కారం. కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. ఆ కొడుకు అంత వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. తండ్రి హృదయం అంటే అలా ఉంటుంది. సంతోషంగా కైకేయి మందిరానికి వెళ్ళాడు. ఎంతో ఆనందంగా చెప్దామనుకున్నాడు. కోపగృహంలో ప్రవేశించుద్ది. వెళ్ళాడు. ఏమిటి ఇలా పడుకున్నావు? మహారాజుని నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. 2 వరాలు హఠం చేసింది. ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇంత హఠం చేస్తోందని. ఇస్తాను, ఏం కావాలన్నాడు. 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ. దశరథ, యుద్ధంలో కానుకొకప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి 2 వరాలున్నాయి. ఏ ముహూర్తానికి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తానని సంకల్పం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. రామచంద్రమూర్తి కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా కురుల మీద జిల్లేడు పాలు పోసుకుని సిగ కట్టుకుని దండకారణ్యం పట్టుకుని 14 సంవత్సరముల పాటు అరణ్యవాసం చెయ్యాలి. ఇవి నా 2 వరాలు, ఇస్తావా ఇవ్వాలి? వెంటనే కింద పడి మూర్ఛపోయాడంతే మహానుభావుడు. ఇంత గొప్పవాడు, ఇంతటి ధీరోదాత్తుడు కుర్చీలో కూర్చోలేదు, కింద పడిపోయాడంతే మూర్ఛపడి. ఆ రాముణ్ణి వదిలి ఉండలేకపోయాడు. మీరు అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు సుళ్ళు తిరుగుతాయి. ఆ కొడుకు మీద ప్రేమతో ఎంతకి దిగజారిపోయాడంటే ఆఖరికి 2 చేతులు జోడించి నమస్కరించి తన భార్య కైకమ్మతో అన్నాడు, అంజలిం కూర్మి కైకేయి పాదౌతే స్పృశామితే అన్నాడు. పెద్దవాణ్ణి అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, ఉన్నంతకాలం ఉండను కైక, కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని తిరుగుతుండగా చూడని. లోకంలో ఏ తండ్రి అయినా తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు అంత తాపత్రయపడతాడు. తండ్రి అంటే తండ్రే. ఆ తండ్రికి గొప్ప సంతోషం ఆ కొడుకు మాట వినడం, ఆ కొడుకు తండ్రిని అర్థం చేసుకోవడం, అదొక్కటే. ఇంత ప్రాధేయపడ్డాడు. ఆఖరికి తెల్లవారిపోయింది. రానే వచ్చారు దూతలు. వచ్చి రామచంద్రమూర్తి వచ్చారు అన్నారు. కబురు చేసింది రాముణ్ణి పిలిపించమని. ఆశ్చర్యపోయాడు రాముడు. అమ్మా, ఎందుకమ్మా నాన్నగారు అలా ఉన్నారు? నేను ఎప్పుడూ చూడలేదు అలా నాన్నగారిని అన్నాడు. కైకమ్మంది, నేను రాత్రి 2 వరాలు అడిగాను. నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి. నీ తమ్ముడు భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం జరగాలి. ఆయన ముఖంలో కించిత్ వివర్ణం కూడా లేదు. ఆయన అలాగే నిలబడన్నాడు, అమ్మా, నహమర్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా? నాన్నగారి మనసు కుందిందా అని అడిగారు. వలవల ఏడ్చాడు పాపం ఆ దశరథ మహారాజు. కైకమ్మంది, ఏమీ లేదయా, నువ్వు వెళ్ళవేమోనని బెంగ పెట్టుకున్నాడు మీ నాన్న. నువ్వు వెడితే తప్ప స్నానం చేయను, అన్నం ముట్టనన్నాడు, తొందరగా వెళ్ళిపోవంది. అమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు.
అక్కడ యాగ సంభారానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అది రాముడంటే. తండ్రి మాట అంటే అంత గౌరవం. నిజంగా రాముడికి రాజ్యమే కావాలి అంటే దశరథ మహారాజు గారే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక మాట అన్నాడు, రామ, అసలు ఈ రాజ్యమంతా నీదే, నాది కాదు. నేనెవరిని, పెద్ద కొడుకుని కాదు అని చెప్పి రాజ్యం పట్టుకెళ్ళి చిన్న కొడుక్కి ఇవ్వాలి అంటే, నువ్వు ధర్మాత్ముడివి కాకపోతే, నీ ప్రవర్తన యందు దోషం ఉంటే నేను నిన్ను తప్పించి రాజ్యం ఇవ్వాలి. కానీ నీదే రాజ్యం. కానీ నన్ను ఈ కైకేయి నిగ్రహించింది రాత్రి 2 వరాల పేరు చెప్పి. ఆ నిగ్రహించడం వల్ల నాకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకని రాజ్యం భరతుడికి ఇస్తానన్నాను. నువ్వు నాకొక్క ఉపకారం చేసి పెడతావా అన్నాడు. చెప్పండి నాన్నగారు, ఏం చెయ్యాలి అన్నాడు. అయోధ్యాయాత్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. అసలు ఈ రాజ్యము నీదేగా. రాత్రి నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాముణ్ణి పంపించేస్తాను అరణ్యవాసానికని, భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నాను. నేను ఇచ్చేశానుగా వరాలు. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వీరాధివీరుడివి, కండలు తిరిగినటువంటి యోధుడివి, నేను వృద్ధుణ్ణి, పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, రాజ్యం నువ్వు తీసేసుకో, నన్ను కారాగారంలో పెట్టు. నువ్వు కారాగారం ముందు నుంచి తిరుగుతుండు, నేను నిన్ను చూసుకుంటూ బతికేస్తాను రామా. నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను, ఉండలేను. అందుకని నన్ను కారాగారంలో పెట్టేయి అన్నాడు. కానీ అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత స్పష్టంగా చెప్పాడు. నేను కైకేయి అడిగినటువంటి వరముల చేత మోహితుణ్ణయ్యాను, బంధించింది నన్ను. కాబట్టి నువ్వు నన్ను బంధనంలో పడేసి నువ్వు రాజ్యాన్ని నిలుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారండి, కని పెంచి పెద్ద చేసినటువంటి మిమ్మల్ని కారాగారంలో పెట్టి తండ్రి ఇచ్చిన మాట నిలబడకపోవడానికి కారణం నేనై సింహాసనం మీద కూర్చుని రాజ్యం ఏలుకుని భోగాలు అనుభవించనా? ఎన్నాళ్లలో వస్తుంది నాన్నగారు? 14 ఏళ్ళు. మీరు ఎప్పటికీ చక్రవర్తిగా అలాగే ఉండాలి. మీరు చక్కగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చెయ్యండి. మా నాన్నగారు ఇచ్చిన మాట సత్యమయ్యేటట్టుగా ప్రవర్తించిన కొడుకని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తాను. నాన్నగారండి, నన్ను మన్నించండి, నేను అటువంటి పని చెయ్యనన్నాడు. అది రాముడంటే. కాబట్టి కొడుకు ధర్మాన్ని నిర్వర్తించాలి. రామచంద్ర ప్రభువు నేర్పారు ప్రపంచానికి. తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. కాబట్టి మహానుభావుడు అరణ్యవాసానికి బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతూ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అసలు ఏమీ అద్భుతమండి ఆ తల్లిదండ్రులు, ఆ కొడుకు, ఆ ప్రేమ, ఆ భక్తి. కౌసల్య ఏడిచింది. ఇన్ని నోములు నోచాను, ఇన్ని వ్రతాలు పట్టాను, ఆఖరికి నువ్వు వెళ్ళిపోతున్నావా అరణ్యవాసానికి? కైకమ్మ అంతఃపురానికి వెడతాడు, మీ తండ్రి నా దగ్గరికి రాడు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపోదు. ఒక్క మాట చెప్పాడు తల్లికి, అమ్మా కైకమ్మ దగ్గరికి వెడుతూ ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడని నువ్వే చెప్తున్నావు. ఆ కైకమ్మే ఇవాళ నాన్నగారు తట్టుకోలేనంత గొప్ప ఇబ్బంది పెట్టింది. ఎంత గొప్ప మాట అంటాడండి. గురుశ్చ రాజా పితాచ వృద్ధ అన్నాడు. అమ్మా నాన్నగారి పరిస్థితి ఏమిటో తెలుసా? కైకమ్మని నమ్ముకుని అక్కడ ఉన్నారు, నిజమే, సంతోషంగా గడిపారు. కానీ ఇప్పుడు ఆయన కైకమ్మ చేత మోసగింపబడ్డానన్న స్థితిలో ఉన్నాడు. నువ్వా పెద్ద భార్యవి, నన్ను అరణ్యాలకి పంపించేశాడన్న అక్కసతో నువ్వు దగ్గరికి రానివ్వవు. లక్ష్మణస్వామి నాతో వస్తున్నాడని సుమిత్ర దగ్గరికి రానివ్వదు. పెద్దవాడు, ఇన్ని వేల సంవత్సరముల వయస్సున్నవాడు, జర్జరీభూతమైన శరీరం ఉన్నవాడు, మహారాజు, సింహాసనం మీద కూర్చున్నవాడు, అలోమని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎందుకమ్మా మనం ఉండి? కొడుకులు భార్య ఉన్నది అందుక అమ్మా, తండ్రిని ఓదార్చడానికి కాకపోతే ఎందుకమ్మా? అమ్మా అలా అనకూడదమ్మా. భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్త కన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు. నీకు నాకు అందరికీ దిక్కు తండ్రి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారసింహాయ నమః.
హిరణ్యకశిపుడి సంహారం చూసిన తర్వాత, అంటే హిరణ్యకశిపుడి సంహారం అక్కడికి అయిపోయి చేసిన తర్వాత దాన్ని దేవతలంతా చూశారు. నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి ముల్లోకవాసులు ఆయనను స్తుతిస్తున్నారు. దేవా, మేము పలు విధాలుగా మనస్సును నియంత్రించి యథార్థన శక్తి మొదలైనటువంటి, అంతరార్థాన శక్తి మొదలైనటువంటి, ఈ అంతరార్థాన ఏమి శక్తి ఉందో విద్యలను సంపాదించాం మేము. అజ్ఞాని అయిన ఈ హిరణ్యకశిపుడు బలపరక్రమాలతో గర్వించి మా విద్యను అడ్డుకొని నిషేధించాడు. నువ్వు మాయాశక్తితో నృసింహ రూపం ధరించి వాణ్ణి యుద్ధంలో పశువును వధించినట్లుగా వధించావు. ఓ శ్రీహరి, నీకు మేము నిత్యము నమస్కరిస్తున్నాము అని విద్యాధరుడు ప్రార్థించారు. తర్వాత, ఓ నరసింహ, ఈ పాపి మా పడగలపైన ఉన్న రత్నాలను అపహరించటమే కాకుండా అందమైన మా గొప్ప యువతులను కూడా అపహరించాడు. నువ్వు వీడి రొమ్మును పగలగొట్టి మా యువతలకు ఆనందం కలిగించావు. నీకు నమస్కారం అని నాగులు కూడా ప్రార్థించారు. ఓ దేవా, మేము నీ ఆదేశాన్ని పాలించే మనువులము. దితిపుత్రుడైన ఈ హిరణ్యకశిపుడు మేము ఏర్పాటు చేసిన ధర్మ మర్యాదలను పూర్తిగా ఉల్లంఘించాడు స్వామి. ఓ ప్రభు, ఈ దుష్టుడిని నువ్వు సంహరించావు. అటువంటి నీకు మేమేమి చేయగలము చెప్పండి. సేవకులమైన మమ్మల్ని నువ్వే శాసించు అని మనువులు కూడా ప్రార్థించారు. ఓ పరమేశ్వర, ప్రజాపతులైన మమ్మల్ని నువ్వు సృష్టించావు, కానీ మమ్మల్ని సృష్టి చెయ్యనీయకుండా ఈ రాక్షసుడు అడ్డగించాడు. అందువల్ల మేము ప్రాణులను సృష్టించటం లేదు. అటువంటి ఈ రాక్షసుడి వక్షస్థలాన్ని పగలగొట్టి నువ్వు సంహరించావు స్వామి. నీ రూపము సత్వగుణమయమైనది. నీ అవతారము జగత్తు శుభాన్ని చేకూరుస్తుంది అని ప్రజాపతులు ప్రార్థించారు. ఓ ప్రభు, మేము నీ ఎదుట నాట్యాన్ని, గానాన్ని చేసి నటులము, మేమంతా చేసేవాళ్ళం. కానీ ఈ హిరణ్యకశిపుడు తన వీరలక్షణంతో, బలపరాక్రమాలతో మమ్మల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అటువంటి వాడికి నువ్వు ఈ దశను కల్పించావు అని గంధర్వులు ప్రార్థించారు. హరే, మేము సంసారం నుండి విముక్తిని కలిగించే నీ పాదపద్మాన్ని ఆశ్రయించాం. ఎందుకంటే నువ్వు సత్పురుషుల హృదయంలో భయాన్ని కలిగించే ఈ రాక్షసుడిని సంహరించావు అని చారణులు ప్రార్థించారు. ఓ నరసింహ, నువ్వే మూల ప్రకృతి, మహత్తత్వము, సమిష్టి, అది అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే 5 తన్మాత్రలు, వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థాలనే 5 కర్మేంద్రియాలు, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలు, సమిష్టి అంతఃకరణము, పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే 5 మహాభూతములు మొత్తం కలిపి ఈ 24 తత్వాలకు ఉనికి ప్రకాశాలను అనుగ్రహించే చైతన్య స్వరూపుడివి. మేము మనోహరులైనటువంటి కర్మలను, అంటే మనోహారాలైనటువంటి మంచి మంచి కర్మలను ఆచరించి నీ సేవకులలో ప్రధానులమయ్యాం. అటువంటి మాతో ఈ కాలంలో దితిపుత్రుడైన హిరణ్యకశిపుడు పల్లకీ మొదలైన బరువులను మోసే పనిని చేయించాడు మాతో. అతడు జనులను ఏ విధంగా పీడించాడో నీకు తెలుసు. కనుకనే నువ్వు అతడిని సంహరించావు అని యక్షులు ప్రార్థించారు. ఓ దేవా, మేము అల్పజీవులమైన కింపురుషులమైతే నువ్వు పురుషోత్తముడు అయిన ఈశ్వరుడివి. ఏ కాలాల్లో అయితే
సత్పురుషులు ఈ దుష్టుడిని నిందించారో అప్పుడే వీడి ఆయువు మూడింది అని కింపురుషులు ప్రార్థించారు. స్వామిని ప్రార్థించారు వీళ్ళంతా. వాళ్ళందరూ ఎట్లా ప్రార్థించారంటే, ఓ భగవంతుడా, మేము సభల్లోనూ యజ్ఞాల్లోనూ నీ స్వచ్ఛమైన కీర్తిని గానం చేసి గొప్ప మానమర్యాదలను అందుకుంటున్నాం. రోగంలాగా పీడించే ఈ పరదుష్టుడైన రాక్షసుడు మా మానవ మర్యాదలకు అడ్డుపడ్డాడు. దైవమైన నువ్వు వీడిని సంహరించావని కీర్తించారు. తర్వాత కిన్నరులు, ఓ ఈశ్వర, కిన్నర గణాలమైన మేము నీకు సేవకులం. ద్వితీయపుత్రుడైన ఈ హిరణ్యకశిపుడు మాతో వెట్టి చాకిరి చేయించాడు. ఓ శ్రీహరి, ఈ పాపిని నువ్వు వధించావు. ఓ నరసింహప్రభు, మాకు సమృద్ధిని కలిగించు అని స్తుతించారు. విష్ణు సేవకులు ఇలా ప్రార్థించారు, శరణునిచ్చే ఈ ఈశ్వర, ఈరోజు మాకు నీ అద్భుతమైన నరసింహ రూపం కనిపించింది. ఈ రూపము సకలాల్లో కాలాలకు సుఖం కలిగిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ కూడా సుఖం కలిగించేటువంటిది ఈ రూపము. ఈ రాక్షసుడు నీ సేవకుడే సనకాదుల శాపంతో రాక్షసుడయ్యాడు. ఇలా అతడికి మృత్యువు కలగటం అనుగ్రహమే అని మేము తలుస్తున్నామని ఈ విధంగా దేవతలందరూ ప్రార్థించారు. ఇంతటితో 7వ స్కందంలోని 8వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడు నృసింహస్వామిని స్తుతించడం వర్ణించబడింది. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు, ఈ విధంగా కోపావేశంతో ఉన్న నరసింహస్వామి చెంతకు వెళ్ళటానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. బ్రహ్మరుద్రాదులతో సహా దేవతలు, ఇతరులు ఎవరూ ఆయనను సమీపించలేకపోయారు. అప్పుడు దేవతలు లక్ష్మీదేవిని ఆయన వద్దకు పంపించారు. పెద్దగా ఉన్న ఆ అద్భుతమైన రూపాన్ని చూడటంతోనే లక్ష్మీదేవికి కూడా సందేహం కలిగింది. ఎందుకంటే అటువంటి రూపాన్ని ఆమె ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, వినను కూడా వినలేదు. అందుచేత ఆమె ఆయన దగ్గరకు వెళ్ళలేదు. అసలు ఏమిటో రూపం అనుకుంది, భయం వేరే. అప్పుడు బ్రహ్మదేవుడు తనకు దగ్గరగా నిలబడి ఉన్న ప్రహ్లాదుడిని నరసింహస్వామి వద్దకు పంపిస్తూ, నాయనా, నువ్వు నీ తండ్రిపై కోపించిన ఆ నరసింహస్వామి వద్దకు వెళ్ళి ఆయన కోపాన్ని చల్లార్చు అన్నాడు. భగవద్భక్తుడైన ఆ బాల ప్రహ్లాదుడు సరే అని చేతులు జోడించి మెల్లగా మీరు స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అందరి సమక్షాన స్వామికి నమస్కారం చేశాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా భక్తితో వెళ్ళాడు. తన పాదాలపై పడినటువంటి ఆ పిల్లవాడిని చూసి నృసింహస్వామి హృదయం దయతో నిండిపోయింది. ఆయన అతడిని పైకి లేవదీసి అతడి తలపై పద్మం వంటి తన చేతిని ఉంచాడు. భక్తులకు అభయమిచ్చి వారి అంతఃకరణంలో కాలం వల్లే ఉండే భయాన్ని పోగొట్టే చెయ్యి అది, సామాన్యమైనటువంటి చెయ్యి కాదు. ఆయన ఆ చేతి స్పర్శంతో ప్రహ్లాదుడి యొక్క అశుభ వాసనలన్నీ కరిగిపోయాయి. అతడికి వెంటనే పరమాత్మ సాక్షాత్కారం కలిగింది, ఆత్మ సాక్షాత్కారం కలిగింది. మహానందాన్ని పొందిన అతడి శరీరం గుబుర్పాటు చెందింది. ప్రేమతో అతడి హృదయం తడిసిపోయింది. అతడి కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండుకున్నాయి. ఆ కోపాన్ని చల్లారించేవారు ప్రహ్లాదుడొక్కడే. ఇంతవరకు ఇంత దేవతలు ప్రార్థన చేశారు. ఒక్కొక్కరు తమ శక్తిని మీరి స్వామిని పొగిడారు. మొత్తము స్వామి యొక్క కథనంతా తమ యొక్క ప్రార్థనలో అందరూ చెప్పుకున్నారు. బ్రహ్మాది దేవతలు మొదలుకొని అందరూ పొగిడారు, కానీ శాంతించలేదు.
ప్రహ్లాదుడు ఒక్కడే వెళ్ళాడు. స్వామి శాంతించాడు. ముందు చెప్తున్నాడు, పురుషోత్తమాయ నమః.